అందరికి, బాగున్నారా? ఓకే, సో ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తుంది ఈ చీర నాకు. అంటే కొంచెం హ్యాపీనెస్ ఉందన్నమాట. బికాస్ శారీ చాలా అందంగా ఉండడం వల్ల మనం కూడా ఆటోమేటిక్గా హ్యాపీగా ఫీల్ అవుతాం. వెన్ సంథింగ్ అరౌండ్ అస్ ఈస్ మేకింగ్ అస్ హ్యాపీ, వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, అంతే కదా? సో అది ఏదైనా అవ్వచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, మనం ఉన్న పరిసర ప్రాంతాలు అవ్వచ్చు, తర్వాత మనం వేసుకున్నటువంటి చీర కావచ్చు. సో చాలా చాలా హ్యాపీనెస్తో ఉంటాం మనందరం. సో ఎప్పుడు కూడా ఇలా హ్యాపీగా ఉండాలి మీ అందరూ కూడా. సో మా కళాధర్లో షాపింగ్ చేస్తూ ఉంటే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి కళాధర్ పేజ్ కి, లైక్ చేయండి, చక్కగా మీకు నచ్చితే కామెంట్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఈ రోజు మన కళాధర్లో ఏంటంటే ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు షో యూ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ చీరల గురించి చెప్పబోతున్నాను. సో ఇది ఏంటి అంటే టిష్యూ ఆర్గాన్జా శారీస్ అనమాట ఇవన్నీ కూడా. సో టిష్యూ ఆర్గాన్జా శారీస్ ఎంత బాగున్నాయంటే సూపర్ ఫ్యాన్సీ వేర్ అని చెప్పొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5125. సో లుక్ అట్ దిస్ కలర్, మంచి సీ గ్రీన్ కలర్. మీరు అలా నా చీరను చూసినట్టయితే, సో ఫస్ట్ మనము ఇక్కడ చూద్దాము. సో బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్, సీక్వెన్స్ వర్క్ ఇలా మనకు ఉంటుంది. సో చక్కగా మీరు దీనికి ఏదైనా మంచి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా దీనికి ఉంటుంది కాంట్రాస్ట్. సో ఇలా పైపింగ్ లాగా ఇచ్చారు బార్డర్లో. సో శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇలా మనకి ఈ స్టోన్స్ అనేవి ఉంటాయి. అలాగే సో లుక్ ఎట్ ద పళ్ళు, ఎంత బ్యూటిఫుల్ ఉంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సో రన్నింగ్ ఆల్మోస్ట్ ఫుల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. సో ఇలా మీకు ఈ వర్క్ అనేది ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అట్రాక్టివ్గా ఉందంటే అసలు ఇంకా ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీలు ఒక గ్రేట్ పార్టీ, ఎనీ బ్యూటిఫుల్ పార్టీ, బర్త్డే పార్టీ, రిసెప్షన్స్, దేనికైనా కూడా వేసుకోవచ్చు. ఓకే, అంత బాగుంది. అండ్ బికాస్ ఆఫ్ కాస్టింగ్ కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ ది హ్యాండ్ వర్క్ ఉండడం వల్ల 5125 ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నేను కలర్స్ చూపిస్తాను మీకు, సో దట్ అందులో నేను బ్లౌజ్ ఎలా ఉందో ఏంటో సెట్. సో లైట్ బేబీ పింక్ అండ్ ఇట్స్ ఆనియన్ కలర్ అని చెప్పొచ్చు. సో లుక్ ఎట్ ద శారీ, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. సో బార్డర్స్ చూసారా ఇలా ఉంది. అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద పళ్ళు. శారీ అంతా కూడా మనకి ఇలా మనకి స్టోన్స్ వస్తాయి, గోల్డెన్ స్టోన్స్ అండ్ ఇక్కడ సిల్వర్ స్టోన్స్. అండ్ పైపింగ్ ఇచ్చారు, ఇలా కాంట్రాస్ట్ కలర్తో పైపింగ్ ఇచ్చారు. అండ్ మీకు బ్లౌజ్ చూపిస్తాను. సో బ్లౌజ్ ఇస్ లైక్ దిస్. దీనికి కూడా చక్కగా వర్క్ వచ్చింది చూడండి. సో ఇలా చక్కగా మనకి బార్డర్స్కి, స్లీవ్స్కి వర్క్ వచ్చింది. అండ్ మీకు బ్యాక్ అంతా కూడా ఇలా మీకు ఈ థ్రెడ్ డిజైన్ వచ్చింది. ఓకే, సో అగైన్ ఇది ఇంకో స్లీవ్ అనమాట. అంటే టోటల్గా దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ వేర్ శారీ ఫర్ అ ప్రాపర్ రిసెప్షన్, ఫర్ అ ప్రాపర్ బర్త్డే ఈవెంట్, ఫర్ అ ప్రాపర్ ఫ్యాన్సీ వేర్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ 5125. సో కాంట్రాస్ట్ అనేది శారీ కలర్ని బట్టి దే హావ్ టేకెన్ ది కాంట్రాస్ట్ కలర్ లాగా. సో దీనికి పింక్ తీసుకున్నారు. ఇంత బాగుంది కదండి. సో వర్క్ అది, బట్ ఏంటి ఇప్పుడు వర్క్ కొంచెం ఇంత వర్క్ కట్టడం బరువుగా అనిపించి చాలా మంది వదిలేస్తూ ఉంటారు. బట్ ఇది ఏంటంటే అలా కాదు, వెరీ వెరీ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉందండి. సో నేను కట్టుకున్న చీర కూడా ఏంటంటే చాలా తక్కువ వెయిట్ ఉంది. అండ్ మనకి ఈ బార్డర్ కూడా మనకి ఏం పెద్ద బరువు లేదు. సో ఫస్ట్ పాయింట్ అనమాట అది. అండ్ మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా హాయిగా ఉండేటువంటి మెటీరియల్ ఇచ్చారు. సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది, స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. లైక్ మీకు కంఫర్టబుల్గా మూవ్ అవ్వాలి అంటే. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నేను మీకు ఇంకొక వెరైటీ చూపిస్తాను, సేమ్ టిష్యూ ఆర్గాన్జాలో. సో ఇదొక వెరైటీ అనమాట. సో దిస్ వెరైటీ, ఈ వెరైటీ చూసుకుంటే ఏంటంటే ఓన్లీ బార్డర్స్లో మనకు ఇలా వర్క్ ఇచ్చారు. ఆ స్టోన్ వర్క్, సీక్వెన్స్ వర్క్ అనేది ఓన్లీ బార్డర్స్లో ఉంది. శారీ అంతా కూడా ఏమీ లేదు. శారీ అంతా కూడా అంటే మధ్య మధ్యలో ఇలా చిన్న స్టోన్స్ ఇచ్చారు, బట్ బార్డర్ని చాలా బాగా హైలైట్ చేశారు అది. సో రన్నింగ్ అనమాట. ఈవెన్ ద పళ్ళు ఈజ్ ఆల్సో సేమ్, పళ్ళు కూడా సేమే. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా చక్కగా వర్క్ ఇచ్చారు. దిస్ ఇస్ 4825. దీని ప్రైస్ కొంచెం తక్కువ. చూడండి ఇలా స్లీవ్కి ఇచ్చారు వర్క్, బ్యాక్కి ఇచ్చారు, అండ్ మళ్ళీ అగైన్ స్లీవ్. బాగుంది కదండి, మంచి గ్రే కలర్, చాలా బాగుంది. అసలు ఎంత స్టైలిష్గా ఉందంటే 4825 దీని ప్రైస్. సో వీటిలో కలర్స్ చూపిస్తాను, యూ కెన్ పిక్ యువర్ ఫేవరెట్ కలర్. సో దిస్ ఈజ్ లైక్ ఎంత బాగుంది చూడండి అసలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్న ఈ బ్లౌజ్ కూడా ఎంత బాగా మ్యాచ్ అయింది చూసారా కదా. సో మంచి పీచ్ కలర్. బికాజ్ మనకి మెయిన్
వర్క్ అంతా కూడా బార్డర్లోనే వచ్చింది కాబట్టి కొంచెం బార్డర్ బరువుగా ఉంది, బట్ దట్స్ ఓకే. దానివల్ల ఏంటంటే మీకు ఇలా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నేను ఆ శారీ కలర్ ఇది ఒకటే యాక్చువల్లీ. నైస్ నో, అట్లా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఐఎమ్ లవింగ్ ఇట్. అసలు యూత్కి అయితే చాలా నచ్చుతుంది అండ్ యూత్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. సి అంటే కమింగ్ లైక్ పెళ్ళిళ్ళకు అది ఏంటంటే మరి ఈవెంట్స్ ఆర్ సంథింగ్, సో ఇలాంటివి ఇష్టపడతారు కదా యాక్చువల్గా యూత్. సో చాలా బాగుంటారు ఇలాంటి శారీస్ వేసుకుంటే. సో ఇదంటే మంచి ఫ్యాన్సీ సెక్షన్. అస్సలు మీరు నచ్చితే కనుక అస్సలు మిస్ అవ్వకండి, బికాస్ 4825 ఇస్ అ వెరీ రీజనబుల్ ప్రైస్. నేను కట్టుకున్నది లైక్ 5125 సంథింగ్, అరౌండ్ 51. సో ఇదేంటంటే ఇవన్నీ రెండు కూడా ఏంటంటే వెరీ రీజనబుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ అసలు వీటికి మీద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు కదా. ఓకే, సో ఇప్పుడు మీకు టిష్యూ ఆర్గాన్స్ అని చూపిస్తాను, కాకపోతే ఇలా వర్క్ సెక్షన్ కాకుండా థ్రెడ్ డిజైన్తో ఉండే సెక్షన్ చూపిస్తాను. సో ఇది, సో కొంతమందికి ఏంటంటే స్టోన్ వర్క్ ఉంటే చాలా గాడిగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ శారీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. టిష్యూ ఆర్గాన్జాలోనే. సో దిస్ ఇస్ థ్రెడ్ వర్క్. సో చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి కానీ అదేం పెద్ద మీకు బరువుగా ఉండి అలా ఏం లేదు. సో ఇది హ్యాపీగా ఉంటుంది. సేమ్ అంటే మీకు అదే పార్టీ వేర్, అదే బర్త్డే పార్టీ లుక్ ఇస్తుంది, బట్ విత్ డిఫరెంట్ డిజైన్ అంతే. సో యాక్చువల్గా ఎప్పుడో లాస్ట్ వీడియోస్లో ఎప్పుడో లైక్ కొన్ని రోజుల క్రితం చూపించాం టిష్యూ ఆర్గాన్జాలో, బట్ దిస్ ఇస్ డిఫరెంట్ వెరైటీ అనమాట. బికాస్ అన్ని స్టోన్సే చూపిస్తే అంటే స్టోన్ వేర్ కట్టని వాళ్లకు కొంచెం ఇబ్బంది కదా. సో దిస్ ఇస్ లైక్ 3575, 3575, బికాస్ స్టోన్స్ అవి ఏం లేవు కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మనకి. సో దీంట్లో బ్లౌజ్ కూడా ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న వర్క్ లాగా, వర్క్ కాదు జస్ట్ స్టోన్ వర్క్ లాగా ఇచ్చారంతే. బట్ వన్స్ కట్టిన తర్వాత కరెక్ట్గా ప్రాపర్గా కట్టిన తర్వాత ఏం జారదు. సో కట్టుకునేటప్పుడు ఇలా వేసుకున్నప్పుడు మాత్రం ఆల్రెడీ నేను ఐఎమ్ వేరింగ్ ద సేమ్ థింగ్ కాబట్టి దాన్ని పట్టుకొని జారిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ లైక్ బేబీ పింక్. అన్నిటికీ ఆరెంజ్ పింక్ కాంబినేషన్స్ ఇచ్చారు, ద కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అనేవి. సో దిస్ ఈస్ లైక్ పిస్తా గ్రీన్. మంచి లైట్ పీచిష్ లాగా ఆరెంజ్ అని చెప్పొచ్చు. సో సింగిల్ పళ్ళు వేసుకుంటే మీకు ఇలా ఉంటుంది స్టైలిష్గా. ప్లీట్స్ పెట్టుకుంటే ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎస్, సో పెద్దవాళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుందండి, లైక్ 45-50 ఇయర్స్ వరకు. ఇట్ లుక్స్ గుడ్. అంటే గాడిగా ఇట్లా స్టోన్ వర్క్ అదే అంటే కొంచెం డెఫినెట్గా ఇబ్బంది పడాలి, కానీ స్టోన్ వర్క్స్ అవి లేవు కాబట్టి ఇట్స్ ఓకే. సో నేను కట్టుకున్న చీర కలర్ ఇది కూడా సీ గ్రీన్. సీ గ్రీన్స్ ఎప్పుడు కూడా ఇంత మంచి లుక్ ఇస్తాయి కదా, ముఖ్యంగా టిష్యూ ఆర్గాన్జాలో సీ గ్రీన్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్. ఓకే, ఎస్. సో దీని ప్రైస్ కూడా లైక్ 3875 లాగా. అంటే మనకి 3 డిఫరెంట్ రేంజెస్ చూసాం ఈరోజు మన ఈ వీడియోలో. సో టిష్యూ ఆర్గాన్జాస్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ ఎస్, సో అన్ని అంటే 3 డిఫరెంట్ వెరైటీస్, ఒక్కొక్కటి కూడా డిఫరెంట్గా ఉంది. సో నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి. అండ్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసినా కూడా ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు ద వెబ్సైట్. సో మీరు అక్కడ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్, సో మా శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాము. నచ్చితే కనుక మా కళాదారిని ప్రోత్సహించాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.